సభా అధ్యక్షుడు చెండ శాసనుడిలాగా బెత్తం పట్టుకోకుండానే అదిలిస్తున్నారు ఆనందచార్ సార్కి. వేదిక మీద ఉన్న పెద్దలు, సభలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ జైభీములు. అందరి పేర్లు చెప్తే అది ఒక నిమిషం పోతుంది కాబట్టి. అయితే ఈ ఆశయపదం నవల గురించి చెప్పే ముందు నేను కూడా రవి గారి స్కూలే కాబట్టి రవి గారితో ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవాలి. ఎక్కడో కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదువుతున్న కాలంలో నేను స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్గా. రెగ్యులర్గా ప్రజాశక్తి పత్రిక చదివేవాడిని. అందులో రవి గారి పేరు, రవి గారు రాసే కాలమ్స్ అన్నీ ఫాలో అవుతుండేవాళ్ళం. తర్వాత ఏదో ఒక ర్యాలీకి మేము హైదరాబాద్ వచ్చినాం, బహుశా విద్యుత్ పోరాటం అట్లాంటిది ఏదో అయి ఉంటుంది. రవి గారి ఫోటో తెలుసు నాకు. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో జనాల మధ్య ఉండి ఒక పక్కన నిలబడి ర్యాలీని అంచనా వేస్తున్నారు రవి గారు. నేను అనుకున్నా, అంత పెద్ద ఎడిటరు, అంత పెద్ద ఆయన ఇక్కడ రోడ్ల మీద కనబడతారా అని చెప్పేసి నేను కాసేపు ఆశ్చర్యపోయి దగ్గరికి పోయి నమస్కారం సార్ అని చెప్పి మాట్లాడితే ఏ జిల్లా అని అడిగిండు. అంటే వరంగల్ సార్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అట్లా రవి గారిని ఫాలో అవుతూ వారి రచనలు చదువుతూ ఎదిగి వచ్చినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. రవి గారు బయటికి చూడడానికి చాలా గంభీరంగా కనబడతారు, కానీ అద్భుతమైన జోకులు కూడా వేస్తారు. మేమందరమేమో చాలా భయంగా బిక్కుమని ఉంటుంటాం, కానీ చాలా ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ దగ్గర తీసుకున్నాడు. సీనియర్ జర్నలిస్టు కంబాలపల్లి కృష్ణన్న ఉన్నాడు. 25 ఏళ్ల కిందట సాహితీ స్రవంతి పెట్టిన కార్యక్రమాలకు విజయవాడలో పెడితే మేము పొలవమని పోయేవాళ్ళం. నాకు సాహితీ స్రవంతిలోనే జ్వాలాముఖి గారు పరిచయమైనలు, నిఖిలేశ్వర్ సార్ అక్కడే పరిచయమైనలు, అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు అక్కడే పరిచయమైనలు. వీళ్ళందరినీ చూడగలిగినాం, వీళ్ళందరితో కలిసి నడవగలిగినాం అనే ఒక సంతృప్తి మాత్రం రవి గారి వల్ల దక్కింది. రవి గారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నా. సార్కి ధన్యవాదాలు. నేను సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కూడా రవి గారు నా చెయ్యి వదిలిపెట్టలేదు. నువ్వు రెగ్యులర్గా సాహితీ స్రవంతికి రావాలి రవీందర్, నీలాంటి వాడు అవసరము, యంగ్స్టర్వి, యువతరాన్ని బాగా నడిపించాలి అని చెప్పేసి చాలా సలహాలు సూచనలు ఇచ్చేవారు. చాలా కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. నాకు బాగా గుర్తు, ఢిల్లీ నుండి బిపిన్ చంద్రపాల్ గారు ఒకసారి బుక్ ఫెయిర్కి వచ్చిండ్రు. అప్పుడు నెక్లెస్ రోడ్లో జరిగేది బుక్ ఫెయిర్. నాకు బిపిన్ చంద్రపాల్ గారిని చూడాలనే ఒక కోరిక ఉండేది. అప్పుడు రవి గారు తీసుకెళ్ళి ఈజ్ ఏ లిటరరీ యాక్టివిస్టు పస్నూర్ రవీందర్ అని చెప్పేసి ఆ రోజు రవి గారు పరిచయం చేయడం జరిగింది. అట్లా మనం ఏమి రాస్తామో మనం అదే ఆచరించాలి, మనం ఏది ఆచరిస్తామో అది మాత్రమే రాయాలి అనేటటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనంగా నాకు తెలకపల్లి రవి గారు కనబడతారు. రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే చివరిగా ఒక మాట ఏంటంటే, రవి గారితో ఉన్న అనుబంధంలో నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే, 2015లో నాకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది నా కథల పుస్తకానికి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనేది నా కథల పుస్తకం పేరు. అది వచ్చిన సందర్భంగా నాకు మెయిన్ హాల్లో ఒక అభినందన సభ, రకరకాల సాహిత్య సంఘాలు అన్నీ కలిపి పెడితే, వాస్తవానికి నేను రవి గారిని పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేయలేకపోయినా, కానీ ఆ కార్యక్రమం జరుగుతుందని తెలిసి రవి గారు పరుగెత్తుకొని వచ్చి మావాడే రవీందర్ మావాడే అని చెప్పి వేదిక మీదకి వచ్చి మనసారా అభినందించినటువంటి ఒక విశాలమైనటువంటి మనస్తత్వం నేను తెలకపల్లి రవి గారిలోనే చూసిన. అందుకు రవి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, పుస్తకానికి సంబంధించిన విషయానికి వస్తే వేదిక మీద పెద్దలు గోరెటెంకన్న కానీ, నిఖిలేశ్వర్ సార్ కానీ, వీళ్ళంతా కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలానికి సంబంధించినటువంటి సాహిత్యం మనకు చాలా విరివిగా కనబడుతుంది. 1946 నుండి 1951 వరకు జరిగినటువంటి దాన్ని దాశరథి రంగాచార్య గారు, బిఎన్ శాస్త్రి గారు, వట్టికోట ఆల్వారి స్వామి గారు, వీళ్ళంతా కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించిన నవలా సాహిత్యాన్ని వెలువరించారు. అయితే అదే కాలంలో మిగిలిన ప్రాంతాల్లో ఏ పోరాటాలు జరిగినాయి, అక్కడి ప్రజలు ఎట్లా స్పందించిళ్ళు అనేటటువంటి ఒక విషయం మాత్రం మనకు పెద్దగా రికార్డు కాలేదు. అట్లా చూసుకున్నప్పుడు ఈ పుస్తకంలో రవి గారు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కూలీ రేట్ల పోరాటం ఎంత ఉధృతంగా జరిగింది, అక్కడ ఉన్నటువంటి పోరాట ఘట్టాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయిర్రు, ఎంత నిర్బంధం కొనసాగింది ఆ రోజులలో అనేటటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఒక అద్భుతమైన చారిత్రక నవలగా దీన్ని తీర్చిదిద్దిండ్రు. అందుకు నాకు చాలా నచ్చింది ఈ నవల. అట్లాగే ఈ నవల నిండా రవి గారు ప్రయోగించినటువంటి ఒక శిల్పం ఏంటంటే, ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా లిఖించబడ్డది. వాస్తవానికి మనకు చరిత్ర, సాహిత్యం, చరిత్ర ఏం చేస్తుంది అంటే మనకు
ఒక సంఘటన యొక్క బాహ్య స్వరూపాన్ని అర్థం చేయిస్తే సాహిత్యము అనేది దాని అంతర్గత మూలాల్లోకి వెళ్తుంది వ్యక్తుల యొక్క జీవితాన్ని జీవన విధానాన్ని మనకు పరిచయం చేస్తుంది. అట్లా చూసుకున్నప్పుడు ఈ పుస్తకం నిండా మనకు ఆ కాలపు మనుషుల యొక్క సంఘర్షణని, ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి పాత్రలు చాలా కాలం పాటు మనల్ని వెంటాడేటటువంటి పాత్రలుగా ఉన్నాయి. అట్లా తీర్చిదిద్దాలంటే ఒక రచయిత పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. రవి గారికి ఆ పోరాటాల మీద, ఆ మట్టి మనుషుల మీద, ఆ ఎర్ర జెండా మీద ఎంత మమకారం ఉంది అనేటటువంటి విషయము మనకు ఈ నవల చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అట్లా ఈ నవలలో అనేక విషయాలు మన ముందు పెట్టడం జరిగింది. ఆ పోరాట ఘట్టాలు చదువుతున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అనేక సందర్భాల్లో అన్యాయంగా బలి అయిపోయినటువంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటాన్ని గురించి చెప్పినప్పుడు ఎక్కడ ఒక పిడికెడు మట్టి తీసుకున్నా అది వీరుల చరిత్రని చెబుతుంది అనేటటువంటి ఒక మాట ఉంది. అట్లాగే పోరాటాల్లో పాల్గొని అమాయకంగా చనిపోయినటువంటి ఈ నవలలో ఉన్నటువంటి పాత్రల్ని చూసినప్పుడు కూడా చాలా కాలం మనల్ని అవి వెంటాడుతాయి. ముఖ్యంగా సూర్యం అనే పాత్ర నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి సూర్యం అన్యాయంగా చంపివేయబడతాడు ఆనాటి పోలీసుల చేత. అట్లాంటి ఘట్టాలన్నీ కూడా ఈ నవల నిండా రవి గారు చాలా చక్కగా పొందుపరిచిండ్రు. అయితే రాగానే రవి గారిని చాలా బాగుంది సార్ నవల అంటే, అది చరిత్ర బేస్డ్గా రాయబడ్డది, నేను తర్వాత చరిత్రను కూడా రాయాలనుకుంటున్నబ్బా వీలైనప్పుడు అన్నారు. వాస్తవానికి ఇది 30 ఏళ్ల కింద రాయబడ్డటువంటిది. 30 years ఇండస్ట్రీ 1995లో రాసినటువంటి దాన్ని ఇవాళ 2025లో మన ముందుకు తీసుకొస్తా ఉన్నటువంటి నవల ఈ ఆశయపదం నవల. అయితే వాస్తవానికి చరిత్రకి ఎక్స్పైరీ ఉండదు, అట్లాగే పోరాట చరిత్రలకి ఎక్స్పైరీ ఉండదు. అది ఎప్పటికీ ప్రజల్ని ఉత్తేజపరుస్తూనే ఉంటుంది అనడానికి ఒక సాక్ష్యంగా, ఒక డాక్యుమెంట్గా ఈ నవల ఉంది అనేటటువంటి విషయాన్ని మాత్రం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. తప్పకుండా రవి గారు ఆ చరిత్రను కూడా లిఖించాల్సినటువంటి అవసరం ఉంది. 6 పుస్తకాలు అంటే నాకు 6 కవులు గుర్తొస్తారు. వాళ్ళు దిగంబర కవులు. ఆ దిగంబర కవుల్ని కూడా పరిచయం చేసినటువంటి రవి గారికి ధన్యవాదాలు. నాకు ఇష్టమైనటువంటి వేదిక మీద మా నాయకుడు రమేష్ అన్న ఉన్నాడు. రమేష్ అన్న, మేమంతా ప్రజానాట్య మండలిలో కట్టనరసింహన్న మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళం. మమ్మల్ని అందరినీ తమ్ముళ్ళలాగా దగ్గర తీసుకొని ఇవాళ ఇలా నిలబెట్టినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రవి గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.